సాయంకాలం హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈ రోజు ఏం చేయబోతున్నాం తెలిసింది కదా, మేము ఆల్రెడీ ఇన్స్టా స్టోరీలో పెట్టినాము. మనం పార్ట్ 2 చేయబోతున్నాం. మనం ఆడియన్స్ పంపించిన రీల్స్కి. సో ఈరోజు మనం వాళ్ళు పంపించిన కొన్ని రీల్స్కి అండ్ మన కొన్ని రీల్స్కి రెండు కలిపి రియాక్ట్ కాబోతున్నాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఎస్, ఇది పార్ట్ 2 అనమాట. సో ఫన్ కూడా డబుల్ ఉండబోతుంది. అది వాళ్ళు పంపించిన రీల్స్ బట్టి ఉంటుంది. అది డబుల్ ఉండబోతుందా, ట్రిపుల్ ఉండబోతుందా, ఉంటుందా లేదా అని చూడాలని ఉంది. నీకేం కావాలి? మాకు ఆస్తి కావాలి మేడం. ఆస్త ఎందుకు? లవర్ ఉన్నాడు కదా. మన ఆడియన్స్ కి ఏడవైనా ఈ రోజునే కావాలన్నారా? కంపల్సరీ అంటే ఈ వీడియో అంటే ఇట్లాంటి వీడియో కంపల్సరీ ఉండాలన్నా ఏడవైనా కూడా? అది నా బలహీనత. ఇవన్నీ వదిలేయండి, చూద్దాం అది ఎట్లుంటుందో అని, ఫన్నీ ఉంటుందో లేదా అని. అసలు నీకేం కావాలి? మాకు ఆస్తి కావాలి మేడం. ఆస్త ఎందుకు? లవర్ ఉన్నాడు కదా, ఇంకా ఆస్తి ఎందుకు? మేము ఎట్లా బతకాలి మేడం మరి? లవర్ తో బతకనికి హస్బెండ్ ఆస్తి కావాలంట. లవర్ ఆస్తి కాదా? పెద్ద ప్లానింగే. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. లవర్ తో బతకడానికి మొగుడుతో డబ్బులు కావాలా నీకు? అవును మేడం, కావాలి మరి. మేము ఎలా బతకాలి మరి? దబాయిస్తుందేం రాలేదు. డిమాండింగ్. ఇస్తావా సస్తావా అంటుంది వాళ్ళని డైరెక్ట్. కాదు, బయట అదే నడుస్తుంది కదరా మొత్తం. ఏమంటారు, డివోర్స్ తీసుకుంటారు, అలిమనీ అంటారు, అలిమనీ పైసలతో పోయి మళ్ళా इसका मतलब है అంటే కొందరు, నాట్ అందరు, కొందరు. మరి డివోర్స్ కూడా అందరు తీసుకుంటారు, కొందరే తీసుకుంటారు. యా యా. అది తీసుకున్న వాళ్ళలో కొందరు ఇట్లున్నారు. यस यस మీకు ఒకవేళ ఈ ఎపిసోడ్ ఫుల్ రియాక్షన్ వీడియో కావాలంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి గైస్. మేము మా నెక్స్ట్ ఏమంటారు ఇది కథ కాదు రోత సిరీస్ లో ఈ వీడియో చేయడానికి ట్రై చేస్తాం మీరు అడిగితే. ఎస్, ఓకే ఓకే థాంక్యూ. మళ్ళీ ఇదేనా? అసలు నీకేం? మళ్ళీ ఇదేనా? అసలు నీకేం? రే ఇప్పటి 4 అయినారా? అరే నీకు అర్థం కావట్లేదు. Audience కావాలి. మళ్ళీ అరే ఎంతమంది రా రే. ఆల్గరిథం కూడా మీ సబ్స్క్రైబర్స్ కి ఇదే కావాలని చెప్పి వాళ్ళకి ఇవే రీల్స్ చూపిస్తున్నట్టుందా? ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, 4, 5 మంది అదే పంపిస్తే ఎట్లరా మీరు? ఎన్నిరా పంపించేది? మీకేం పని బాట్లేదా ఇంటికాడా? ఎన్ని మళ్ళా అదే వచ్చింది. ఇదే అరే ఏట్రా ఈ టార్చర్. రోతనే కదా. డైరెక్ట్ Same. సుమన్ టీవీలో పంపించిర్రు. వీళ్ళు అసలు టైటిల్ వీడు మధ్యాహ్నం పీరియడ్తో రాత్రి భర్తతో అంట. ఉదయం అందరు కలిసి సుమన్ టీవీకి వస్తారు. సాయంత్రం ఇంటికి పోతారా? మధ్యాహ్నం రాత్రి పొద్దున. ఓకే ఓకే. రూమ్ తీసుకొని ఉంటున్నాం ఆధార్. రూమ్ తీసుకొని ఉంటున్నారా? మధ్యాహ్నం నాతో ఉంటది, ఈవినింగ్ సిగ్గులేదా నీకు? నీ లవరే కదా. కాదురా, అదేంద్రా అంటే ఇప్పుడు అప్పుడెప్పుడో సినిమా చూసిన నేను, నాని ఇంకా తనీష్ది బైక్ నీకో రోజు నాకో రోజు అని చెప్పి డివైడ్ అదే కదా. చేసుకుంటారు. అట్లా పొద్దున వానితోటి రాత్రి వీతోటి ఏందిరా ఇది? కాన్సెప్ట్ దరిద్రంగా ఉందిరా. 6 పతివ్రతల సినిమాలు అప్పట్లో అది ఉంటుండే చూడు, ఇద్దరు భర్తలు షేరింగ్ అన్నట్టు. ఆ కాన్సెప్ట్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు, కానీ ఇద్దరు భర్తలు కాదే వాళ్ళు. అది వేరేలే, అది వేరే, అందులో వేరే అది. యా యా యా. వాళ్ళ పిల్లాడా నీ పిల్లాడా తెలీదా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంతే. మీరేమనుకుంటున్నారు? నా పిల్లడే అనుకుంటా. సూపర్. సో మీ పిల్లాడే అనటానికి అందరూ ఓటేస్తున్నట్టే. అక్కడ కాదు, అక్కడ ట్విస్ట్ ఏముంటుంది తెలుసా? అదేమో ఎలక్షన్ ఆరా, అదేమంటారు, ఎన్నుకోనికి ఓటు వేసి మరి ఎన్నుకోనికి. అక్కడ ట్విస్ట్ ఏముంటుంది తెలుసా? వాడు నీ పిల్లాడు కాదు, ఇంకోని పిల్లాడు అని ఇంకోటి వస్తాడు అనమాట. ఆ ఇంకోని పేరే సాయి. ఏమిటండి మీరు మాట్లాడేది? అరే నువ్వేంద్ర నాయన నా మీద పడతావు. సాయి అంటే సాయి అనే పేరున్నాడు ఎవడో రావే, నువ్వే ఎందుకు అవుతావు? సాయి అనే పేరున్నాడు. వీళ్ళిద్దరు ఆ డైలాగ్ చెప్తారా? పుడితే నీకు పుట్టాలి లేదా నాకు పుట్టాలి అంటే మన ఇద్దరులా కూడా ఇంకొకటి ఉంటే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. ఎన్ని ఎపిసోడ్ చూడలే నేను. 100 ఎపిసోడ్లు చూసినా నేను. నాకు చెప్తున్నారు ఇవన్నీ మీరు. నువ్వు ఈ షో రివ్యూవర్ గా బిగ్ బాస్ కి ఇన్స్టాగ్రామ్ లైన్ ఉంటాడు చూడు, ఆదిరెడ్డి. ఆదిరెడ్డి ఎట్లనో ఈ కథ కాదు రోజుకి మా ప్రణీత్ రెడ్డి అట్లా. వద్దురా నాయన, మన సబ్స్క్రైబర్స్ కోసమే ఇదంతా. ఎన్ని ఎపిసోడ్లు చూసినా ఏం చేసినా కూడా. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఇదొద్దు, వద్దు. మొలతాడు పుస్తులకు
పాట పాట పెట్టు 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 కొత్త పాట. మనకి లిటరేచర్ అన్న మ్యూజిక్ అన్న చాలా ఇష్టం అనమాట. ఎస్ ఇన్స్టా ఇంటిలో కాపురం అంటూ పోస్టులు పెడతారు, రీలికి రీచులు రాకపోతే పార్ట్నర్ ని మారుస్తారు. ఈ దరిద్రాన్ని 5Gలో చూస్తున్న డేటా అంతా దుబ్బేనా. ఓయో 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 అంట ఓయో. యాక్చువల్లీ ఇది చాలా స్టార్టింగ్ సాంగ్ అనుకుంటా, కొంచెం లిరిక్స్ తేడా ఉన్నాయి కానీ సాంగ్ బాగుంది. అంటే ఓవరాల్ ఏమంటే మా మ్యూజిక్ బాగుంది. ఎస్ ఓయో అని. లాస్ట్ పాట రాసింది ఈయననే, వెంకీ రైటింగ్ బ్లాగ్స్ 2.0. మాకు తెలియదు కానీ ఇప్పుడు తెలిసింది. ఎస్ క్రెడిట్ గోస్ టు వెంకీ రైటింగ్ బ్లాగ్స్. అటువంటి పాట నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే సాహసం అనే చెప్పాలి. వంకాయలు 100, పామాయిలు 100, గ్యాస్ బండ్ అయినా ఉందమ్మా, బ్రతుకు జట్కా బండికి వద్దమ్మా, బిగ్ బాస్ కి పోండి అమ్మా. వీళ్ళు బతుకు ఎక్కబండిగా పోతారు నెక్స్ట్ ఇక. కాదు ఇదేదో బాగుంది కదా, వీళ్ళందరూ కలిసి కొలాబ్ చేస్తే ఎలా ఉంటది చెప్పు. మా డాక్టర్ అంకుల్ భయంకరంగా ఉంది. ఓకే, డాక్టర్ అంకుల్, హోస్ట్ మేడం, లాయర్ మేడం, ఇంకెళ్ళిద్దరా? ఒకసారి ముగ్గురు, టామ్, ముగ్గురు. చైతన్య, దిలీప్. మధ్యలో గెస్ట్ అపియరెన్స్ ఎవరు వస్తారు అనుకుంటున్నావు? కావేరి పెద్ద. అక్క. ఈ రోతకి ఆ రోత కలిపితే ఆ రెండు రోతలు కలిసి వావ్ మొత్తం అసలు సోషల్ మీడియా బ్లాస్ట్ అయిపోతుంది. అసలు ఈ ఐడియా ఏదో బాగుంది, అర్జెంట్ గా సుమన్ టీవీకి పంపించేద్దామా మీ ఐడియాని. మోత మోగిపోతుంది. నాకు అట్లాంటివి ఏం లేవు, అలాంటివి ఏం లేవు. నా జీవితంలో లవ్ చేయడం లేదు, క్రష్ కూడా లేదా? ఏమీ లేవు. అది లిటరల్లీ మీరా. అది ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, కానీ కెమెరా వెనకాల కెమెరా వెనకాల ఏ డైలాగ్ ఉంటుంది తెలుసా? వస్తావా అని అంటాడు చూడు. అదే మన అరే వాడు బాగా గురించి చెప్పాడు రా, నీ గురించి కాదు. అదే కదా, నీ గురించి ఎవరు అడగలేదు. మన ఉపేంద్ర డైలాగ్ అది. యాక్చువల్లీ ఈ వీడియో కోడోస్ ఎందుకు రాయడు తెలుసా? వాడు వ్యాంటన్ మొత్తం వేరే పని. ఎస్ వాడు విపినాడు చాలా బిజీ ఉన్నారు. ఆ. అంటే వాళ్ళిద్దరు కలిసి కాదు, మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోకండి. వాడు ఉండేది చెన్నైలో, వీడు ఉండేది హైదరాబాద్లో. అంటే ఏమో ఎవరికి తెలుసు. ఎవరైనా వస్తారా ఫ్రెండ్స్ నన్ను పెళ్లి చేసుకోవడానికి? నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా వచ్చేటట్టుగా ఉంటే ఆయన మెసేజ్ చేయండి, నేను మొబైల్ నెంబర్ పెడతాను, పెళ్లి చేసుకుందాం, సరేనా? ఏందిరా రీల్ ఏందిరా? అరే ఎవడరా ఇడు పెట్టినోడు వేస్ట్. కమెంట్ ఎవరు పెట్టిన బిఎస్ఐ. అరే వీళ్ళిద్దరు అపరారు ఆయన, ఒకటి ఎప్పుడు పడుతూనే ఉంటారు. వ్యాలంటైన్ అసలు వీళ్ళిద్దరు పోవాలరా డేట్ కి. బిఎస్వై ఇంటూ ఆటగాడు. నిజంగా బ్రో మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. అరే ఒక్క నిమిషం కిందికి స్క్రోల్ చేయి. కమెంట్ ఏంది? ఆ కప్ప కింద కమెంట్ ఎవరిది? అది స్వాతి నాయుడు. కమెంట్ ఏంది? కమెంట్ చదువు. ఎక్కడికి రావాలి? మంచి మంచి కమెంట్ ఇచ్చారు కదా. అరే నేను అన్వేష్ కన్నా అయిపోయిన ఇష్ట. రెడ్డి గాడు కళ్ళు ఎక్స్రే మిషన్ కంటే డేంజర్ ఇష్టా. నేను అందరు కమెంట్ చూస్తున్నా వెళ్ళా, ఇది ఏంది తేడా కొడుతుంది కమెంట్ అని చెప్పి. ఆహా అమ్మా, అరే డేంజర్ కాదా మా రెడ్డి గాడు ఎంతైనా. దానికి రిప్లై కూడా అగ్గిపేట మర్చిచ్చిండేమో చూడు. ఇయ్యలే అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా అంట, కింద ఉప్పల్ బాల్ రిప్లై ఇచ్చిండే. కాదు ఎవరు అర్జున్ అంట. అంటే ఉప్పల్ బాల్ ఫేక్ ఐడియా అది. కమెంట్స్ బాగున్నాయి కదా వాడు చెప్పిన దాకన్నా. వ్యాలంటైన్స్ డే కి నీకేమైనా చాక్లెట్స్ వస్తే నాకు ఇవ్వమని అంటుండు సుధా. వీడు సింగిల్ అని తెలిసి కూడా అడుగుతున్నాడు. లబ్బేవాడు. ఇది వ్యాలంటైన్స్ వీక్ మన కాలానికి ఎన్ని చాక్లెట్ వస్తేలే, కాలానికి చాక్లెట్లు. అది నాకు రావు చాక్లెట్లు. నేను అన్నది నీ దగ్గర చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుందిరా. మనకి జస్ట్ చాక్లెట్స్ వస్తే, ఒకవేళ వచ్చినా కూడా వస్తాయేమో, కానీ రెడ్డి గాడు చాక్లెట్ తీసుకొని వద్దడరా. నేను చాక్లెట్ తీసుకోవస్తారా? ఇండివిజువల్ టేస్ట్ రా భయ్. అది చెప్పలేము. రెడ్డి గాడు మామూలుడు కాదురా కనిపించడానికి.
ఇట్స్ డార్కెస్ట్. అంటే డార్క్ చాక్లెట్ ఏమో. ఫ్రెండ్ విత్ మూడు వదిలేసిన ఆంటీ రే 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 వ్యాలంటైన్స్ వీక్ రా అంటే ఏమో పంపిస్తుంది అఫైర్లు ఎప్పుడు చూడు, అఫైర్లు రోత ఇదే కథ కాదు రోత చూసి 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 మా రెడ్డి గారి ఫీల్డ్ అన్ని ఇవే వస్తున్నాయి రవి. అరే ఈ వ్యాలంటైన్స్ వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు ఈసారి, అందుకే పంపించిన. వీళ్ళకన్నా ఎక్కువ వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటారు తెలుసా. అవును ఫిబ్రవరి 14th కి, ఇప్పుడు ఫిబ్రవరి 14th కి సెలబ్రేట్ చేసుకుంటారు, నవంబర్ 14th కి మళ్ళీ అదే షోకి వస్తారు. మీ బాబా వాళ్ళ బాబా అంటారు వాళ్ళు. అదే పొద్దున్న మధ్యాహ్నం రాత్రి అది అప్పటిదే ఎపిసోడ్ నవంబర్ 14th. నొప్పిగా ఉందా? మరి నాకెలా ఉంటుంది? చెప్పు భయ్యా. తెలిసి కూడా ప్రతి ఒక్కరు మెసేజ్లు పెడుతుంటే నాకు ఎట్లుంటది? తెలిసి ప్రతి ఒక్కరు ఏ మెసేజ్ పెడుతుంది నీకు? నువ్వు సింగిల్ కదరా, మింగిల్ అయిదామంటారు నీకు. ఆ మెసేజ్ కరెక్టే కదరా. అంటే అమ్మాయిలే మెసేజ్ చేస్తే ఓకే గానీ ఇంకా అబ్బాయిలు కూడా మెసేజ్ చేస్తున్నట్టు ఈ మధ్య. చేసిర్రానికి నేను అయినా అబ్బాయిలకు రిప్లై ఇయ్య అసలు. ఆడికి అబ్బాయిలు చేసిరు కొంతమంది. ఈ వ్యాలంటైన్స్ డే కి బయటకు తీసుకెళ్ళాలి. మా కాలాగాడు వ్యాలంటైన్స్ డే చేసుకోను అన్నాడు. కాలనీ అమ్మాయిలు మళ్ళీ ఏమంటారు, వన్ ఇన్స్టాలో ఉన్న అమ్మాయిలంతా ఇదే పాపం ఏడుస్తున్నంత. వాడు అనుకుంటున్నాడు, అమ్మ రెడ్డిగా నా పేరు తీస్తున్నాడు చాలే అనుకుంటున్నాడు. అవసరం లేదు, ఎందుకంటే మనకి ఇట్లాంటివి ఏమి కాదు. మొత్తం నువ్వు ఎట్లా పోతావు, సెలబ్రేట్ చేసుకుంటావు కదా. సారీ అట్లా ఆల్రెడీ బుకింగ్ ఉంటాయి. సాయిగాడే 10 బుక్ చేసి ఉంటాడు. ఇందాకనే ఉన్నావు కదా ఆల్రెడీ రూమ్స్ ప్రీ బుకింగ్ అవుతున్నాయి అని. నాలో సగం ఆడివే ఉంటాయి. ఇట్లా బదనాం చేస్తుర్రా. అరే నువ్వు బుకింగ్ చేసుకొని మళ్ళీ నువ్వు ఎక్కువ రేట్ అమ్ముతావురా. అది బిజినెస్, వ్యాపారం. ఎట్లా చేసి నన్ను గలీజ్ చేద్దాం అనే చూస్తారు. వ్యాపారం రా, బిజినెస్ రా. అది ఇప్పుడు అడుగులు ఆలోచిస్తున్నా. అరే అవును కదా కరెక్ట్. అది ఇందాకనే ఒక మేము చూసిన అలా 170% ఎక్కువ బుకింగ్స్ అయినాయి అంట లాస్ట్ టైం కంటే ఈసారి. చూడు యాక్చువల్లీ 100 ఉండే, నువ్వే 70% యాడ్ చేసినావు. మీకు దొరకకపోతే ఏం ప్రాబ్లం లేదు, మా సాయి గారిని కాంటాక్ట్ కండి, వాడు అరేంజ్ చేస్తాడు. వాడే సాయి బుక్ చేసాడు. అంత లేదులే, కూపన్ కూడా వాడండి, సాయి @50. వాడు కాలర్ ట్యూన్ కూడా అదే పెట్టుకుని ఇందాక పాట వచ్చింది చూడు, ఓయోయో ఓయోయో. నేనే సెన్సిటివ్ అనుకున్నాను, నువ్వేంటి నాకంటే సెన్సిటివ్ గా ఉన్నావు? చిదిగో నువ్వు ఏడుస్తే అస్సలు బాగోదు తెలుసా సాన్వి. నంబర్ ఇస్తాను, అప్పుడప్పుడు టచ్ లో ఉన్నావే. మన మగతనం గురించి వినే ఉంటావు. డైరెక్ట్ మగతనం అది. అప్పుడు అర్థం కాలే కానీ ఇప్పుడు అర్థమవుతుందిరా. మోజు పడితే బిడ్డ తల్లిని మొగుడు పోయిన ఆడదాన్ని కూడా వదలలే. కాదు, నాకు ఎందుకు అక్కడ ఊబుల్ రెడ్డి క్యారెక్టరైజేషన్ ఇక్కడ ప్రణీత్ రెడ్డితో కనెక్ట్ అవుతుందేమో అని అనిపిస్తుంది. అరే నేను ఫ్లటింగ్ చేసిన మరి ఏమంటారు, పైన ఘోరమే ఉంది. పైన ఫ్లటింగ్ కాదు అసలు. అరే అది ఫ్లోటింగ్ కాదు, హరాసింగ్ రా. అది హరాసింగ్ రా, అదే అంటారు. అది రెండు కూడా ఫ్లటింగ్ కానే కాదు అసలు. ఫ్లటింగ్ అంటే వేరే, అది వేరే. కాకపోతే దాని ఆర్టిస్ట్ మాత్రం కాలగాడు, సాయిగాడు కనిపించని ఆర్టిస్ట్. సాయిగాడు కనిపించే ఆర్టిస్ట్, నువ్వు కనిపించని ఆర్టిస్ట్. పోనీ రబ్బీ, ఇగో నేను చెప్తున్నాడు, నేను కాలగాడు పైన NTR, నువ్వు ఓబుల్ రెడ్డి. అరే మన మగతనం గురించి నేనంటావు. అయినా ఓబుల్ రెడ్డి ట్రూ లవర్ రబ్బీ, ఎంతైనా నిజమైన లవర్ రాదు. అన్ని కామెంట్స్ చూసినా ఓబుల్ రెడ్డి. అప్పట్లో సినిమా వేసినప్పుడు ఓబుల్ రెడ్డి తిట్టిర్రు, ఇప్పుడేమో అందరు ఓబుల్ రెడ్డి మెచ్చుకుంటారు. అదే అర్థం కాదు. అదే మ్యాజిక్. నాకెందుకో అక్కడికి రావడానికి భయంగా ఉంది. నువ్వు భయపడాల్సిన పనేమీ లేదు. మనం ఒంటరిగా అక్కడ కాసేపు ప్రశాంతంగా మాట్లాడుకుంటాం అంతే. రూమ్కి వస్తే మాటలతో సరిపెట్టరని నాకు తెలుసు. మరి మై ఫ్రెండ్ ప్లాన్స్ ఆన్ 14th February. అది మై ఫ్రెండ్ ప్లాన్స్ అని అనవద్దు, సాయి ప్లాన్స్ ఆన్ February 14th. ఎస్, హీస్ ఆన్ ఎ మిషన్. ఎస్. ఆ రోజు లైవ్ పెట్టాలరా యూట్యూబ్ లో, నా ఇజ్జత్ తీస్తుంది. నాకెందుకు రా ఘోరం అంతా. నేను ఇంట్లో నుంచి పెడతా అన్నారా చిల్లర గైడ్ లైన్స్ ఒప్పుకోరు.
అరే నేను ఏడికి పోను ఈయనే ఉంటా, న్యూ ఇయర్ కి ఎట్లయితే పెడతామో అట్లా పెడతా అంటే నాకు వద్దు, వద్దు, వద్దు. నువ్వు ఏడున్నా పెట్టకు. నువ్వు ఏడున్నా వద్దు, లైవే వద్దు ఆ రోజు. Have your personal time. వాలంటైన్స్ వీక్ కోసం ఓయో Hi. పాస్. వీడు 14th లైవ్ కి ఎందుకు వస్తాడు తెలుసా? వాడు మంత్లీ పాస్ తీసుకోవడం అనమాట, మంత్లీ మొత్తం బుకింగ్స్ వానికి. సో 14th లైవ్ వచ్చడానికి ఏం ప్రాబ్లం లేదు అందుకే. ఒరే అటు ఇటు పోతారు రాజకీయ అరే మీరు అయ్యా అంటే ఏంది అట్లా- ఇప్పుడు కాదు అంటే కండక్టర్ వచ్చాగానే పాస్ అంటాడు మీరు, అట్లా వేరే పోయంగానే పాస్ అంటావే. అప్పట్లో యోయో హనీ సింగ్ ఏ ఉండే, ఇప్పట్లో ఏమో యోయో సాయి. యోయో సాయి సింగ్. హనీ సాయి కానీ ఐడియా అయితే వస్తుంది పాస్ పాస్. ఇప్పుడు చెప్తున్నాను బస్ కాలగాడు వేరే ఏదో అంటున్నాడు. దాని తర్వాత చదివిలాక అయినా కూడా వదలలేదు. చదువు రాక్ష చదువు ఐఎమ్ ఆఫ్టర్ మై ఫ్రెండ్ లెఫ్ట్ కాలేజ్ అంట. అది ఇలా రా, అసలు ఏంద్రా మీరు ఈసారి మొత్తం ఇట్లా తయారయ్యారు. మొత్తం రీల్స్ మొత్తం ఇట్లనే వస్తున్నాయి తెలుసా. డేంజర్ వస్తున్నాయి రా, అక్కడ మాయమా అంటాడు, నాకు ఆంటీ అంటాడు ఒకడు. ఇంద్ర మా హస్బెండ్ ఒప్పుకుంటలేడు అంటాడు. కమెంట్ చూడు, చిన్న కథ కాదురా ఇది అంట. ఇది కథ కాదు, రోతనే అది. పాపం లవ్ యాక్సెప్ట్ చేయమామా అంట. మనం ఓడోస్ అని ట్యాగ్ ఇద్దాం. చేయాలా అరే ఆడు చచ్చిపోతాడు రా, అరే ఆడు చచ్చిపోతాడు. పోసేద్దాం. అరే అయిపోయాడు. మంచి చేస్తాను నా కొడక, నువ్వు రే నాశనం అయిపోతావురా. సరే వ్యాలంటైన్స్ డే రోజు అటు సింగిల్స్ అంటే సింగిల్ గుణిపోతారు, మరి మింగిల్ అయిన వాళ్ళు ఉంటారు, కానీ బ్రేకప్ అయిన వాళ్ళు చూడండి ఇప్పుడు. సో లిసన్ కేర్ఫుల్లీ. నాకేంది అందంగా ఉన్నా ఒకటి పోతే 100 మంది వస్తారు అన్న పొగరు పట్టిన ఆడలు ఉంటారు చూసినా, వాళ్ళకి నా మాట ఇస్తుంది. మేము అందానికి రేట్ కడతాం, తాళి కట్టాం. ఇప్పుడు ఇంకా మారలేదారా? ఎన్ని రోజులు చేస్తావురా ఇబ్బరిల్లు? అందరికి రీట్ కడతాడంట, తాళి కట్టాడంట. చూసినా పెద్ద డైలాగ్ వేసాడు బాయ్, ఎక్కడన్నా తగులుతుంది చూసినావా? అదే టామ్ గాడు రా. వాడేనా ఈడు? ఆ, మన పేరేమో చూడు, టామ్ టామీ. ఓయోనా యోయోనా? టామీ. ఓకే టామ్ ఓయో అనుకున్నాను. వీడిని చూస్తే నిబ్బ కాదు నీ అబ్బా అనాల్సి వస్తుంది. ఏందిరా ఎవరు వేరే వాళ్ళతో తిరుగుతున్నా? నేను చూసాను, వదిలే అన్నా. ఏందిరా అన్న, నేను తిన్న తర్వాత మిగిలింది ఆడు తింటున్నాడు అంతే. ఒరేయ్, నీ అవతారానికి నువ్వు మాట్లాడే మాటలకి కాదు. ఏమైనా సంబంధం ఉందారా? నీ ఏజ్ ఏది కింద గేజ్ ఏది, మూతి మీద ఒక చిన్న ఎడ్రుకు కూడా లేదు రానికి. నేను తిన్నాక మిగిలిపోయింది ఆడు తింటున్నాడా? అసలు నువ్వు అసలు నీ బాడీ కూడా రా, అది మాల్ న్యూట్రిషన్ వచ్చిన ఎట్లుండవు. ఫస్ట్ నువ్వు అట్లా ఏదకరా రే, నువ్వు తింటరా ఫస్ట్. ఫస్ట్ నువ్వు తింటరా, అరే నీకేదో జబ్బు వచ్చినట్టున్నారా చిల్లరగా. ప్రతివ్రత మాటలు మాట్లాడటం కాదు, ప్రతివ్రతలో ఉండడం కూడా నేర్చుకో. నువ్వు ఉన్నావు మరి పెద్ద. వీడు పెద్ద పని చేస్తున్నట్టు. వాడు జీవితంలో ఏదో సాధించినట్టు ఆ విజయమేంద్రా. ఆ ఎడిటింగ్, ఆ ఫ్లాష్ లో బాబా న్యూట్రిషన్ కూడా లేదు ఇంక చక్కగా. ఉన్న పలంగా 500 ఎన్ని డిజిట్లు ఉంటాయి చెప్పురా? 500 స్పెల్లింగ్ చెప్పడానికి 500. వద్దురా, ఈ స్క్రాప్ వద్దురా. ఇది అంతా ఒక రోజు తర్వాత చూద్దాం మేము సామెతలు అన్ని కూడా. సో చూసారు కదా గైస్, ఇది వాటి వీడియో అనమాట. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వ్యాలంటైన్స్ వీక్ కి మీ ప్లాన్ ఏంటో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ హైప్ ఇవ్వండి, హైప్ అయితే ఇవ్వండి. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సీ యూ, బై బై.